పెద్దవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ గత 2 నెలలకు పైగా కొల్లేరుకు చెందిన లంక గ్రామాల ప్రజలు నిరవధికంగా కొండలరావుపాలెంలోని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ధర్నా కొనసాగిస్తున్న లంక గ్రామాల ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా అబ్బయ్య చౌదరి వర్గం తప్పించుకుని తిరుగుతున్నారు. అయినా కూడా లంక గ్రామాల ప్రజలు దాదాపు 2 నెలలకు పైగా నిరవధికంగా ఇంటి వద్ద ధర్నా కొనసాగిస్తుండగా సోమవారం ఉదయం అబ్బయ్య చౌదరికి చెందిన ఫామాయిల్ తోటలోని గెల్లలు నరికే నెపంతో కొంతమంది కూలీలను తీసుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలు కొండలరావుపాలెంలోని గ్రామానికి చేరుకుని అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న లంక గ్రామాల ప్రజలపై దాడికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నాయకులు లంక గ్రామాల ప్రజలకు అండగా నిలబడడానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల వర్గ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఇప్పటికైనా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి లంక గ్రామాల ప్రజలకు చెల్లించాల్సిన సుమారు 9 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలా కాకుండా దాడులు చేయడం వంటివి చేస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నాయకులు తెలిపారు. కొండలరావుపాలెం వద్ద తమపై వైసీపీ నాయకులు దాడి చేశారని మానూరుకు చెందిన టీడీపీ నేత అన్నపనేని సురేష్ తెలిపారు. అటుగా వస్తున్న తమపై వైసీపీకి చెందిన పలువురు నాయకులు దాడి చేసి గాయపరిచారని, ఈ నేపథ్యంలో ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అన్నపనేని సురేష్ మీడియాకు వివరించారు. మేము కొంతకాలం నుంచి అబ్బయ్య చౌదరి మాకు యాగనమెల్లి, కొమ్మటిలంక, శ్రీపరి గ్రామాలకి సుమారు 9 కోట్ల రూపాయలు చెరువుల నిమిత్తం లీజు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా మేము 4 నెలల నుంచి అబ్బయ్య చౌదరి ఇంటికాడ ధర్నా చేస్తున్నాము. ఈ యొక్క ధర్నా 4 నెలల నుంచి జరుగుతుంటే ఈరోజు అబ్బయ్య చౌదరి మనుషులు, వైసీపీ నాయకులు, వారికి సంబంధించిన వారందరూ ఈరోజు వారి యొక్క తోటల్లో పామాయిలు, కొక్కు, కొబ్బరి మొత్తం దౌర్జన్యంగా కోతుంటే మేము ఒక 10 మంది వెళ్ళి ఈ యొక్క మా లీజు డబ్బులు కట్టాలని మేము అడుగుతుంటే మీకు ఎందుకు కట్టాలరా నా కొడకల్లారని వైసీపీ నాయకులందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి ఇదిగోండి ఇక్కడ గాయపరిచి మమ్మల్ని అనేక విధంగా మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే మేము ఒకటావిటిగా మా యొక్క పార్టీ నాయకులకి మేము ఫోన్లు చేయగా వాళ్ళు అనుకూలంగా వచ్చి మా యొక్క స్పందన ఆలకించి వాళ్ళు వచ్చి ఈ యొక్క వైసీపీ రౌడీల నుంచి మమ్మల్ని కాపాడారు. ఈ యొక్క కొమ్మటిలంక, శ్రీపారు గ్రామాలకు సంబంధించిన ఏలూరు రూరల్ మండలంలో సుమారు 9 కోట్ల అబ్బయ్య చౌదరి ఇవ్వాలని మాకు డిమాండ్ ఇలా ఇచ్చే అంతవరకు కొనసాగుతూనే ఉంటాము. ఈ కాలువ కింద నుంచి లంక గ్రామాల వాళ్ళు వచ్చి ఇక్కడ మా ఊరు పక్కన కొండలరావుపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి 4-5 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తుండగా ఈరోజు వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడానికి ప్రయత్నించి దౌర్జన్యంగా వాళ్ళు కాయలు కోసుకుపోతుంటే మాకు ఫోన్లు చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళని అప్పుడు నిర్బంధించి వాళ్ళ మీద దాడులు చేస్తుంటే మేము వచ్చాం, అందరం కలిసి చుట్టుపక్కల గ్రామాలలో అందరం వచ్చి ఇది అన్యాయం కదా, వాళ్ళని ఎందుకు కొడుతున్నారని చెప్పి మేము వచ్చే లోపల ఇక మమ్మల్ని చూసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇది గతంలో వీళ్ళు ఇట్లాగే ఇళ్ల మీద దాడులు చేసి అందరి మీద కేసులు పెట్టి నియోజకవర్గం అంతా చేసినట్టు ఇప్పుడు కూడా ఇలా ప్రాపకాండ ఇట్లాగే సాగిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మీ ఆటవిక రాజ్యాంగం సాగదు ఇక్కడ, కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరు ఎక్కడ ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ సవ్యంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. మీరు ఏదైతే ఇవ్వాలో లంక గ్రామాల వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ తగు సెటిల్ చేసుకుంటే మీకు నియోజకవర్గ ప్రజలకి అందరికీ బాగుంటుంది. ముండూరు గ్రామంలో నివసిస్తూ ఉంటాం. పెద్దవేగి మండలంలో మాకు బాబురాజుగూడెంలో ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి ఈరోజు ముండూరు నుంచి బాబురాజుగూడెం వెళ్తుండగా మధ్యదారిలో కొంతమంది 2 కారుల్లో వెళ్తుండగా మమ్మల్ని క్రాచ్ చేసి ఒక కారుకి ఇంకో కారుకి మధ్యలో ఆపి మమ్మల్ని నన్ను లాగి కొట్టి వెనమాల ఉన్న బొలుసు మునుకుమారు, గుడుపూడి రఘు, జానంపేట బాబు మరియు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వాళ్ళందరూ కలిపి నన్ను ఇష్టాచారంగా కొట్టి పీకమే కాలేసి మెడేసి తీసుకుని నన్ను మాట్లాడనీయకుండా, ఊపిరి జల్లనీయకుండా కొట్టి నన్ను నానా బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను ఒక కర్రతో కాలు మీద ఇక్కడ కొట్టి 2 కాళ్ళ మీద ఇక్కడ చోటన ఈ 2 కాళ్ళ మీద అటు ఇటు కొట్టి అత్యాచారంగా వీళ్ళు చంపేయాలరా, వీడు ఎలక్షన్ అయిన కానీ బాగా ఇబ్బందిగా ఉన్నాడు, వీళ్ళు చంపేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందా అని చెప్పి అత్యాచారంగా కొట్టి
లోపల అటు మా కుర్రోడు హనుమాన్ కుర్రోడు కేకలేసేపటికి అటు నుంచి వెళ్తున్న దేవరపల్లి ఆవం చూసి మమ్మల్ని ఆపి చూసేపాటికి వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు.